మ్యారినేషన్తో పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా సూపర్ టేస్టీగా చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత దాల్చిన చెక్క, లవంగం, అలాగే తరిగిన ఒక 2-3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో పసుపు, 2 స్పూన్లు సాల్ట్, 3 స్పూన్లు కారం వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఒక టమాటాని ఇలా కట్ చేసి వేసుకొని మూత పెట్టి ఇదంతా కొంచెం వాటర్ పైకి తేలే వరకు ఇలా మగ్గించుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి మరొక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అండి అందులో పోసేసి మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్నాక ఇందులో ఒక స్పూన్ గరం మసాలా, అలాగే చికెన్ మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.